హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. నువ్వే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది అంటున్నావు, అది కూడా 2022లోనే జరిగింది అంటా ఉన్నావు. ఆ కేసులో వంశీ ముద్దాయిగా ఉన్నాడు అంటున్నావు. ఇప్పుడేమో అసలు దాడి జరగడం, కేసు పెట్టడం అంతా బోగస్ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఎంతకీ ఆ సత్యవర్ధన్ 3 ఏళ్ల తర్వాత అలా ఎందుకు కోర్టుకు వచ్చి వాంగ్మూలం చెప్పాడంటావు? రాత్రి ఏమైనా బోధ వృక్షం కింద కూర్చున్నాడా? ఎన్నాళ్ళు లేని ఇప్పుడే ఎందుకు వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పాడు ఆలోచించు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది లేవా. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించాడు కాబట్టి అలా సడన్ గా వచ్చి చెప్పాడు. దీనికి నువ్వు కట్టుకథలు అల్లుతా ఉన్నావు. సర్లే, ఎంతకీ వంశీ మీద ఎట్టిన 2వ కేసు ఏంటి? ఇప్పుడే కేసులో అరెస్ట్ చేశారు, ముందు అది చెప్పి దొప్పించుకో.